ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది. పగలంతా యజమానికి పనులు చేస్తూ సహకరించేది. సాయంత్రం అయ్యేసరికి ఊరి చివర పచ్చిక బయళ్ళకి వెళ్లి కడుపు నిండా గడ్డి తిని ఇంటికి వచ్చేసేది. ఓ రోజు అలాగే మేతకు వెళ్లిన గాడిదకి ఒక నక్క ఎదురైంది. గాడిద బావా, ఈ సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పచ్చగడ్డి కోసం ఊరి చివరికి వెళ్తున్నాను అంది గాడిద. రోజు అక్కడికే వెళ్తావా అని నక్క ప్రశ్నించింది. అప్పుడు నక్క ఇలా అంటుంది, చుట్టూ ఇన్ని పంట పొలాలు ఉన్నాయి కదా, వాటిలో పడి తినొచ్చుగా అని సలహా ఇచ్చింది. అలా చేయడం తప్పు. ఒకవేళ ఆ పొలం యజమాని కంటపడితే వీపు విమానం మోతే అంది గాడిద. అలా ఏం జరగదు. నాతో వస్తే నీకు మొక్కజొన్న పొత్తులు తినిపిస్తా అని ఆశ చూపించింది నక్క. నేను రాను, వెళ్తే నువ్వు వెళ్ళు అని కోపంగా చెప్పింది గాడిద. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజు ఇలానే నక్క వచ్చి గాడిదను కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఓ రోజు గాడిదతో నక్క ఇలా అంటుంది, గాడిద బావా, నాకున్న ఒకే ఒక్క మంచి స్నేహితుడివి నువ్వే. మన స్నేహానికి గుర్తుగా నీకు విందు ఇద్దామని అనుకుంటున్నాను అంది నక్క. విందా? ఎక్కడా అని ఆశగా అడిగింది గాడిద. నేనొక మొక్కజొన్న తోటని చూశాను. అక్కడి జొన్న పొత్తులు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా? వస్తే నీకు కూడా పెడతా అని ఎరవేసింది నక్క. దొంగతనంగా వెళ్లి తినడం తప్పు కదా అని వారించింది గాడిద. పోనీ ఒక పని చేద్దాం, నువ్వు పొలం బయటనే నిలబడు, నేను చేలోకి వెళ్ళి నీకోసం జొన్న పొత్తులు తీసుకొస్తా అంది నక్క. నేను రాను అని చెప్పింది గాడిద. నీ స్నేహితుడి కోసం ఈ మాత్రం కూడా చేయలేవా అని నక్క బ్రతిమాలేసరికి వెంట వెళ్ళడానికి ఒప్పుకుంది. గాడిదని ఓ జొన్న తోట దగ్గరికి తీసుకెళ్ళింది నక్క. గంటలు గడుస్తున్నాయి, కానీ చేలోకి వెళ్ళిన నక్క ఎప్పటికీ రావడం లేదు. మిత్రమా, లోపల ఏం చేస్తున్నావు? తొందరగా బయటికి రా అని పిలిచింది గాడిద. అయినా కాని నక్క రాలేదు. మరొకసారి అరిచింది. ప్రయోజనం లేదు. చివరిగా వస్తున్నావా లేదా అని గట్టిగా అరిచింది. గాడిద అలా అరిసేసరికి పొలంలో ఉన్న యజమాని చెవున పడ్డాయి. అంతే, ఓ కర్ర పుచ్చుకొని పరుగున వచ్చి, నా పంటని రోజు నాశనం చేస్తుంది నువ్వా? ఈ రోజు నీ ప్రాణాలు తీస్తా అంటూ గాడిదను చితకబాదాడు. ఆ అరుపులు చేలో ఉన్న నక్కకు వినిపించాయి. అది తెలివిగా యజమాని కంట పడకుండా పారిపోయింది. దొంగ బుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసినందుకు బాధపడుతూ గాడిద నెమ్మదిగా ఇంటి దారి పట్టింది.